శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. రాబోతున్నటువంటి అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురు అతిచార స్థితిలోనే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరంలోనే. అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకుండా ఉంటే జరుగుతున్నటువంటి స్థితి కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ 19వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది. గురువు అతిచార స్థితిలోకి అంటే 0.04 డిగ్రీస్ నుంచి తన యొక్క మార్పు అనేది 0.20కి మారాడు. ఆల్రెడీ 0.20లో నడుస్తున్నాడు. అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు అలాగే 0.20 0.21 అట్లా ఫాస్ట్గా వెళ్తూ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ తన యొక్క మార్పు అనేది గతి అనేది మారుతున్నది. అంటే మిథునంలో నుంచి మారుతూ కర్కాటకంలోకి వెళ్తున్నాడు. కర్కాటకంలో ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వంగర ఆస్ట్రోలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఇక గతి అనేది ఎలా మారబోతున్నది. ఈ యొక్క సంవత్సరం నుంచి గురువు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు. ఇక గురువు అతిచార స్థితి 8 సంవత్సరాల పాటు గురువు అతిచార స్థితిలో ఉంటున్నాడు అన్నమాట. గురువు అతిచార స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు ఇంకా స్పీడ్ మూమెంట్లోకి అంటే గురువు అక్టోబర్ 19లోకి తన యొక్క మార్పు కర్కాటకంలోకి వెళ్తాడు. డిసెంబర్ 5వ తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు. డిసెంబర్ 5వ తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రగతిలోకి మారి తిరిగి మళ్ళీ తన యొక్క స్థితి వచ్చేటప్పటికి మిథునంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. యాక్చువల్గా వక్రగతిలో వచ్చేటప్పటికి రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారు. మనకు గ్రహాల్లో వచ్చేటప్పటికి చారస్థితి అతిచార స్థితి అనేది ఉంటుంది. ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది మనం చూసుకున్నట్లయితే 1938 నుంచి 1945 వరకు జరిగింది. యాక్చువల్గా ఆ 1938 తర్వాత మళ్ళీ గురువు అతిచార స్థితి జరుగుతున్నది ఇప్పుడే అన్నమాట. గురువు అతిచార స్థితి ఎప్పుడైతే జరుగుతుంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం చూద్దాం. ముందుగా గురువు అతిచార స్థితితో పాటు గురువు మందగమనం కూడా ఉంటుందన్నమాట. అంటే ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురువు కొన్నిసార్లు గురువు దానికన్నా ఎక్కువ టైం ఉండటం జరుగుతుంది. అతిచార స్థితికి రెట్రోగ్రేడ్కి కన్నా ఇంక మూడో స్థితి అన్నమాట. ఇటువంటి ప్రభావం కూడా వచ్చేటప్పటికి మనం 2021 2019 20 21 ఈ టైంలో కూడా చూసాం. అప్పుడు మనకు లాక్డౌన్ జరిగింది. ఇప్పుడు గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయింది. గురువు అతిచార స్థితి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉంటుంది. మనీ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఫుడ్కి కొన్ని ప్లేసెస్లో ప్రపంచంలో కొంచెం ఇలాంటి కష్టాలు అనేవి ఉంటాయి. వాటితో పాటు బంగారం రేట్ అనేది బాగా పెరగటం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రేట్ రావటం అనేది జరుగుతుంది. గురువు యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఉండటంతో పాటు ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా గురువు వచ్చేటప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లోనూ, గృహంలో కొనుక్కోవటంలోను, వాహనం కొనుక్కోవటంలోను, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోను, మరియు అదేవిధంగా వైవాహిక జీవితం ఆరంభించటంలోను, వైవాహిక జీవితంలో ప్రశాంతతని, సంతాన ప్రాప్తిని, మరియు అదేవిధంగా కుటుంబంలో ఎదుగుదలని వీటన్నిటికీ మూలకారకంగా గురువు ఉంటాడు. ఈ సంవత్సరం నుంచి రాబోతున్నటువంటి 8 సంవత్సరాల పాటు ఇక గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు గురువు ఒక రాశిలో ఉండకుండా 2 రాశుల్లో ఉంటూ ఉంటాడనమాట. అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి 48 రోజుల పాటు 48 డేస్ ఉంటాడనమాట. అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళి కర్కాటకంలో 48 రోజులు ఉంటాడు. 48 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కర్కాటకం నుండి మిథునంలోకి రావడం జరుగుతుందన్నమాట. ఇటువంటి పరిస్థితి ద్వాదశ రాశుల వారి మీద మరియు ప్రతి ఒక్క రాశి వారి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ఎందుకంటే 48 రోజులు అనేది కూడా ఒక బిగ్ టైం కాబట్టి ఈ టైంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం. ధనుసు రాశి వారికి గురువు అష్టమంలోకి సంచారం చేయబోతున్నాడు. సప్తమంలో ఉన్నటువంటి గురువు ప్రజెంట్ ఉన్నటువంటి స్థితి అనుకూలమైనటువంటి స్థితిగానే చెప్పచ్చు. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి గురువు కానీ ఎప్పుడైతే ఈ యొక్క రాశి వారికి అక్టోబర్ 19వ తారీఖున గురువు సప్తమం నుంచి అష్టమంలోకి సంచారం చేస్తాడో అది కొన్ని కష్ట నష్టాలను గురి చేసే విధంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో ఎవరైతే ముందడుగు వేయాలనుకుంటున్నారో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వయోవృద్ధులు ఆరోగ్యపరంగాను, అదేవిధంగా మానసిక చింత ఏదైతే ఉంటుందో ఎక్కువగా ఆలోచించేటువంటి
కొంతమందికి ఈ యొక్క అలవాటు అనేది ఉంటుంది, ఎక్కువ పరిమితంగా ఆలోచిస్తూ ఉంటారు. వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా అర్ధాష్టమ శని వక్రగతిలో ప్రయాణం చేస్తుంది. ఆ యొక్క వక్రగతి అనేది కొంచెం సానుకూలపడినప్పటికీ కూడా గురువు అష్టమంలోకి సంచారం చేస్తూ లోహమూర్తిగా మారబోతున్నాడు అక్టోబర్లో లోహమూర్తిగా మారినటువంటి గురువు డిసెంబర్ వరకు కూడా లోహమూర్తిగానే ఉంటాడు. లోహమూర్తిగా మారినప్పుడు నిష్ఫల కారకుడుగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క పరిణామాన్ని గమనించండి, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఉద్యోగంలో మార్పు చేర్పులకి ఈ యొక్క సమయంలో ఎక్కువగా ఛాన్సెస్ తీసుకోవద్దు. పోయేటువంటి కొత్తగా జాయిన్ అయ్యేటువంటి ఉద్యోగంలో కూడా అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని 1-2 సార్లు అంచనా వేసుకున్న తర్వాతే వెళ్ళండి. ఎందుకంటే డిసెంబర్ 5వ తారీఖున మళ్ళీ తిరిగి గురువు సప్తమంలోకి ఉన్నప్పుడు గురుబలం అనేది కొంచెం పెరుగుతుంది. అప్పుడు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఈ రాశి వారి యొక్క జాగ్రత్తలు అనేవి తీసుకోండి. మీ యొక్క జాతకంలో గురువు మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు, యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆ యొక్క సమయానికి ముందుకు వెళ్ళండి. మరి అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు గురువు ముఖ్యంగా పుస్తక షాపులు పనిచేసేటువంటి వారు, వృత్తిపరంగా చెప్పాలంటే పుస్తక షాపులో పనిచేసేటువంటి వారు, అదేవిధంగా గోల్డ్ బిజినెస్ చేసేటువంటి వారు, హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారు, బంగారం వ్యాపారం చేసేటువంటి వారు, బంగారం షాపుల్లో పనిచేసేటువంటి వారు, వాటితో పాటు గృహోపకరణాలు అమ్మేటువంటి వారు, వీరితో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగం మీడియాలో ఉండేటువంటి వారు, స్కూల్ మేనేజ్మెంట్స్తో పాటు స్కూల్స్లో పనిచేసేటువంటి వారు కూడా ఈ యొక్క పరిణామానికి లోనవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వాటితో పాటు ఆర్థికంగా అప్పులు చేయటం గురించి కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ ఆరోగ్యపరంగాను జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యంగానే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి వారు ఉద్యోగ ప్రాప్తి గురించి ఎక్కువగా ప్రయత్నం చేసేటువంటి వారి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటప్పుడు జాగ్రత్తలు అనేవి తీసుకొని మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి డబ్బుని ధనాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. చతుర్థాధిపతి అయినటువంటి గురువు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలోకి రాబోతున్నటువంటి అక్టోబర్ 19వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖున వరకు కూడా. తర్వాత వక్రగతిలోకి మారుతాడు. వక్రగతిలోకి మారిన తర్వాత నుండి మళ్ళీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని అవకాశాలు కలిసి రాగలుగుతాయి. కొంచెం మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా అధికమైనటువంటి దుబారా ఖర్చు గురించి కూడా ఈ యొక్క పీరియడ్లో జాగ్రత్త అనేది తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది తీసుకోవాలి. మానసికమైనటువంటి చింత అనేది కొంచెం దూరం పెట్టుకొని మెడిటేషన్ చేసుకోవటం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం అనేది మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.